దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. నేటి లేఖన భాగము 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూష అయినను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనసారి ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు బోధిస్తూ మనం ముందుకు నడిపిస్తూ ఉంటుండగా ఒక అద్భుతమైన ఒక వాగ్దానము ఇక డిసెంబర్ యొక్క చివరి మాసంలో చివరి దినముల్లో మనం ఉంటా ఉన్నాము. ఇక భూలోకంలో మనం దీవింపబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, దానికి వారసులు అవటానికి మనం ప్రభు చేత పిలువబడి ఉన్నామని దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయితే ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దానికి దేవుడు ఒక కండిషన్, ఒక నియమం పెట్టాడు. ఆ నియమం ఏంటంటే, ఎవరైనా మనకి కీడు చేస్తే ఆ కీడునకు ప్రతి కీడు మనం చేయవద్దాం. రెండవదిగా, ఎవరైనా మనం దూషిస్తే మనము వారిని దీవించాలంట. ఈ వాగ్దానం ఎవరిదాన్ని చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయంలో మరి అబ్రహామునికి ఇస్తున్నట్టుగా చూస్తాడు దేవుడు. దేవుడు అబ్రహామును ఎవరైతే దీవిస్తారో దేవుడు వారిని దీవిస్తా అన్నాడు. ఎవరైతే అబ్రహామును దూషిస్తారో వారిని దేవుడు శపిస్తా అని చెప్పేసి అన్నాడు. సో అంటే కీడు చేయడము మనవంతు కాదు, దూషించడము హాని చేయడం మనవంతు కాదు. అది ప్రభువైన దేవుని వంతు. మన పని ఏంటంటే మంచైనను చెడైనను, మేలైనను కీడైనను దీవించడమే, ప్రేమించడమే మన పని. ఫలితంగా ప్రభు మనని ఆశీర్వదిస్తానని చక్కని మాటలు ఆయన బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వాగ్దానం మనం ఇంకా చూడాలంటే, యోబు తన స్నేహితులు ఆయన వచ్చి నానా రకాలుగా నిందించారు, అవమానించారు, గేలి చేశారు, స్థితిగతులన్నీ కూడా ఎత్తిపట్టి చూపారు. అయితే ఆయన వారి స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబు యొక్క స్థితి పూర్వం ఉన్న దానికంటే రెండంతల మేలు పొందుకున్నట్లుగా మనం లేఖన భాగాలు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఆయనకు పూర్వస్థితి మరలా వచ్చిందంటే, ఆయన మరలా తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన రెండంతలకు దీవించి ఉన్నాడని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మన శత్రుల కొరకు మనం ప్రేమించి ప్రార్థన చేస్తామో, వారిని దీవిస్తామో, అప్పుడు మన స్థితిగతులన్నీ కూడా కంప్లీట్గా మార్చివేయబడతాయి. పగ తీర్చుకోవడము అది నీ వంతు కాదు, అది దేవుడి వంతు. మన పని వల్ల మరోసారి చెప్తా ఉన్నాను, ప్రార్థించడం, ప్రేమించడం, స్నేహించడం మాత్రమే. మిగతా కార్యములన్నీ కూడా ప్రభు చూసుకుంటాడు. ఈ యొక్క భూలోకంలో మనం శత్రువుల కోసము ఆలోచన చేస్తూ వారితో మనం యుద్ధం చేయాలంటే మన యుద్ధం గెలవలేము, మన బలము సరిపోదు. అదే దేవుని చేతికి మనం అప్పచెప్పినట్లయితే నిశ్చయంగా ఫరోని మట్టి కరిపించినట్లుగా, మిగతా రాజులు మట్టి కరిపించినట్లుగా ప్రభు మన శత్రులందరినీ కూడా హతము చేసి మనల్ని విజయపథంలో నడిపించి తాను మహిమ పొందుతాడు. ఈ యొక్క భూలోకంలో మనకు ఘనత వహిస్తూ ఉంటాడు. మాది రోమా పత్రిక 8వ అధ్యాయం శీర్వచనాల్లో కూడా ఇదే మాట రాయాడు. దేవుడు ఎందరినైతే పిలుచుకున్నాడో వారందరినీ కూడా మహిమపరిచి ఉన్నాడు, ఘనపరిచి ఉన్నాడు. పిలిచిన వారందరూ కూడా అర్థం చేశాడు. నీవు పిలువబడ్డావు ఘనపరచడానికి, దీవింపబడ్డానికి, ఆశీర్వించబడ్డానికి. ఈ మాటలు హృదయం భద్రపరుచుకొని ఇక చివరి దినములలో ఎవరితోనైనా కోపము, అసూయ ఉన్నట్లయితే వారితో సమాధాన పడదాము. నిశ్చయంగా ప్రభు చేత మనం ఆశ్రయించబడతాం. ఎవరిపైన కోపము, దేశం, కక్ష, ఈర్ష ఉన్నట్లయితే వారితో సమాధాన పడదాము. దేని యొక్క కృపకు పాత్రలై ఆశీర్వాదానికి మనము వారసులు అవుదాము. దీనికి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధడానికి వందములు తండ్రి. ఉదయకాల సమయంలో వత సూటిగా స్పష్టంగా మాట్లాడావు ప్రభువా. ఇక డిసెంబర్ చివరి మాసంలో ప్రభు తండ్రి, మేము ఎవరితో నేను కోపంగా, కలహంగా నా ప్రభు ఉన్నట్లయితే తండ్రి, మాకు కోపమును తండ్రి, మాకు ద్వేషమును యావత్తు మేము తొలగించి వేసుకుంటున్నాం నా తండ్రి. నీ పరిశుద్ధమైన నామంలో తండ్రి సమాధానం మేము ప్రకటన చేస్తుంటున్నాం నా తండ్రి. మాకు వ్యక్తిగత విషయంలో నెమ్మది అనుగ్రహించండి, దీవెన అనుగ్రహించమే. ఆశీర్వాదానికి వారసులుగా ఉండి పిలువబడ్డామని వాక్యం తెలుసు ప్రభు. దానికి ఒక నిబంధన చేసావు ప్రభు.
కీడుకు ప్రతి కీడు చేయకూడదని, ఎవరైనా దూషిస్తే ప్రభు దీవించమన్నావు ప్రభా. ఆ మాట బట్టి ప్రభా నేను ఏకీవిస్తూనే ప్రార్థన చేసిన ప్రభా. అందరైతే తను ఏకమించి ప్రార్థన చేస్తున్న తన కుటుంబంలో తన ఇరుకులు ఇబ్బంది తొలగించి వేయండి ప్రభా. శత్రులు మిత్రులుగా మార్చండి ప్రభా. వారి శత్రు విషయార్థిగా ప్రార్థన చేయించగా వారిని గొప్పగా బ్లెస్ చేసి మహిమ మీరే పొందవలసిందిగా ఆర్పేసు. ఈ క్రిస్మస్ సంతోషం సమాధానం ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపజేసి మహిమ మీరే పొందగలను ఆర్పిస్తూ సమస్తాన్ని మీ హస్తాలకి అప్పచెప్పుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని అందరూ దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్.